హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. 400 రన్ల టార్గెట్, దాదాపు 9 వికెట్లు కావాలి ఇండియా గెలవడానికి. కానీ అందులో ఆ 400లో 1/6 ఆఫ్ ద టార్గెట్ ఇంగ్లాండ్ కొట్టేశారు. 2 రోజులు అంటే 6 సెషన్లు ఉన్నాయి. 6 సెషన్లలో ఇండియా ఏం చేసేది 10 వికెట్లు అయితే ఇంగ్లాండ్ ఏం చేసేది మిగిలిన వాళ్ళ టార్గెట్. ఇప్పటిదాకా హయ్యెస్ట్ స్కోర్ ఇన్ ఏషియన్ కండిషన్స్ వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ చట్టోగ్రామ్లో ఎప్పుడో జరిగింది. దానికన్నా కాస్త ఎక్కువే ఉంది ఈ టార్గెట్. ఇంగ్లాండ్ ఇప్పటిదాకా ఇటువంటి టార్గెట్ని కేవలం 3 సార్లు మాత్రమే ఆ 350 పైన స్కోర్ చేసిన దాఖలాలు ఉన్నాయి. లాస్ట్ టైం వాళ్ళు చేసింది ఇప్పుడు లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో. సో ఈ మ్యాచ్ ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, దాని గురించి మాట్లాడదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ డే 3 అనేది యాక్చువల్గా చెప్పాలంటే, టు బి వెరీ ఆనెస్ట్, సరే ఇండియా డ్రైవర్ సీట్లో ఉంది అని మనం ఎంత మాట్లాడుకున్నా కూడా ఇండియా యాక్చువల్గా ఇవాళే మొత్తం అసలు ఇంగ్లాండ్కి ఎటువంటి ఆస్కారం లేకుండా మ్యాచ్ ఫినిష్ చేసే అవకాశం ఉండింది. కానీ మన బ్యాటింగ్ మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బారింగ్ గిల్ ఒక్కడు కూడా మళ్ళీ కుదురుకొని బాగా ఆడలేదు. అక్షర్ పటేల్కి ఎంత క్రెడిట్ ఇచ్చినా కూడా తక్కువే. ఎందుకంటే తన కంఫర్టబుల్ పొజిషన్ కాదు అది. తనకి ప్రాబ్లీ చెప్పే ఉంటారు. ఎందుకంటే ఇన్నిసార్లు మనం మాట్లాడుతున్నాం అంటే హీ హాజ్ ఆల్సో బీన్ టోల్డ్ టు గో అండ్ అటాక్. బట్ తను ప్రాబ్లీ మ్యాచ్కున్న సిచ్యువేషన్ తను వెళ్ళేదానికి, అటాక్ చేయడానికి సరిపోవట్లేదో అనిపిస్తుంది. జస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిజ్ ఎంట్రీ చెప్తున్నారేమో ఇంకొంచెం స్లోగా ఆడి, జస్ట్ టేక్ ఇట్ డీప్ అని చెప్తున్నారేమో అనిపించింది. బట్ ఒక్క 100 రన్ పార్ట్నర్షిప్ కూడా లేకుండా ఇండియా 4 ఇన్నింగ్స్లు ఆడేసింది. ఈ 2 ఇన్నింగ్లు, హైదరాబాద్లో 2 ఇన్నింగ్లు, ఒక్క 100 రన్ పార్ట్నర్షిప్ లేదు. అండ్ ఇవి వన్ ఆఫ్ ది హైయెస్ట్ రన్స్ వచ్చాయి. ఎందుకంటే ఆ మ్యాచ్లో కూడా ఇండియాకి దాదాపుగా మీకు 650 పరుగులు దాకా వచ్చాయి. ఈ మ్యాచ్లోనూ అంతే పరుగులు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇండియా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్ కోల్పోతుంది అని క్లియర్గా అర్థమవుతుంది. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మాత్రమే కాదు, కీలకమైన సమయంలో వికెట్లు కోల్పోతుంది. టుడే ఆండర్సన్ స్టార్టెడ్, రచ్చ పుట్టించాడు రోహిత్ శర్మ వేసిన బాల్తో. అది ఏమీ చేయలేము. అండ్ రోహిత్ శర్మ ఇది ఒక ప్రాబ్లం ఉంది. షాట్లు ఆడుతుంటే బౌలర్ని ఎంత పిచ్చోళ్ళలాగా చూపిస్తాడో, తను అవుట్ అయినప్పుడు తను కూడా అలాగే కనిపిస్తాడు. అసలు ఏమాత్రం క్లూలెస్గా కనిపించాడు. బట్ దట్ వాజ్ అ గుడ్ బాల్, అందులో డౌటే లేదు. జిమ్మీ ఆండర్సన్ అట్ ఈస్ వెరీ వెరీ బెస్ట్. ఎంత కొంచెం మూవ్ అయ్యి బ్యాట్ని బీట్ చేసుకుంటూ స్టంపులు కొట్టుకుంటూ వెళ్ళాలి, అదే చేసింది ఆ బాల్. సో అలాంటి బాల్ వచ్చినప్పుడు ఏం చేయలేము, బాగా చేశారో దూత అని చెప్పేసి వెళ్ళిపోవడమే. యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు, షార్ట్ ఆడబోయి. 10th రోజే పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ బాగుంది, మంచి ఫాస్ట్ రేట్తోనే వెళ్ళింది. కానీ ఆ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడానికి బెన్ స్టోక్స్ మళ్ళీ తన కాంట్రిబ్యూషన్ తన అందించాడు. శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు. రజత్ పటిదార్ వన్స్ అగైన్ అన్లకి, బాల్ లో అయింది, అండర్ ఎడ్జ్ తీసుకుంది, అవుట్ అయిపోయాడు తను కూడా. ఇదేంటి 4 వికెట్లు పడిపోతున్నాయి, ఇదేం ప్రశ్న, ఇదెక్కడ గందరగోళం అయ్యా అంటే వీళ్ళిద్దరి మధ్య దాదాపుగా 90 రన్ల పార్ట్నర్షిప్ అనేది వచ్చింది. గిల్ అండ్ అలాగే అక్షర్ పటేల్. గిల్ యాక్చువల్లీ ఇది మేక్ ఆర్ బ్రేక్ ఇన్నింగ్స్ తనకి. ఈ ఇన్నింగ్స్ కనుక గిల్ చేతులు ఎత్తేసాడంటే కనుక తన టీం, తన చోటు ఈ టీంలో ఉంటుంది. అలాంటి సమయంలో ఇంకో 2-3 మ్యాచ్లు ఎక్స్ట్రా వచ్చేట్టుగా తను ఆడాడు. అండ్ ఇదేమీ సరే మీరు ఆర్గ్యూ చేయొచ్చు, ఇదేమీ అంత కష్టమైన పిచ్ ఏది కాదు, ఇట్ ఈస్ నాట్ దట్ డిఫికల్ట్ వికెట్ టు బ్యాట్ అని మాట్లాడచ్చు. కానీ దేర్ వాస్ ప్రెషర్. అండ్ కొంచెం బౌలింగ్కి అప్పుడప్పుడు అలా అనుకూలిస్తూనే కనిపించింది. మరి అహ్మదాబాద్ అంత వికెట్ అయితే కాదు ఇది, దానికన్నా కొంచెం క్లిష్టమైన వికెట్. అండ్ గిల్ ప్లేడ్ వెల్. ఇనిషియల్గా ఒక ఎల్బిడబ్ల్యూ సర్వైవ్ అవ్వడం, ఆ తర్వాత కొన్ని ఛాన్సెస్ వాళ్ళు క్యాపిటలైజ్ చేసుకోలేకపోవడం ఇంగ్లాండ్. మా తర్వాత చాలా శ్రద్ధగా ఆడాడు. 100 కొట్టిన తర్వాత మళ్ళీ బెన్ స్టోక్స్ ఫీల్డ్ సెట్టింగ్లో మార్చి, బెన్ స్టోక్స్ వాజ్ వెరీ మచ్ యానిమేటెడ్. చాలా ఇన్వాల్వ్డ్గా ఉన్నాడు వికెట్లు పడగొట్టడం, పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడం, టైం తీసుకోవడం, రకరకాల ఫీల్డ్ సెట్ చేయడం, బ్యాట్స్మెన్ ఈగోతో ఆడుకోవడం, బౌలర్ దగ్గరికి వెళ్ళి కొంచెం టైం తీసుకొని అలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పడం. బెన్ స్టోక్స్ యాక్చువల్లీ డిడ్ రియలీ వెల్. అండ్ రోహిత్ శర్మ దగ్గర నుంచి అలాంటి ప్రోయాక్టివ్నెస్ కావాలి. రోహిత్ శర్మ దగ్గర నుంచి టెస్ట్ మ్యాచ్లో ప్రోయాక్టివ్నెస్ చూసి చాలా రోజులు అయిపోయింది. ఇండోర్లో జరగలేదు, అహ్మదాబాద్లో జరగలేదు, ఆ తర్వాత ఓవల్లో జరగలేదు, సౌత్ ఆఫ్రికా 2 టెస్ట్ మ్యాచ్లోనూ జరగలేదు, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో జరగలేదు. సో 6 టెస్ట్ మ్యాచ్లు అయిపోయినాయి రోహిత్ శర్మ ప్రోయాక్టివ్నెస్ చూసి యాజ్ ఎ టెస్ట్ క్యాప్టెన్. అండ్ రేపు అనే రోజున రోహిత్ శర్మ యాజ్ ఎ క్యాప్టెన్ నీడ్స్ హిస్ థింగ్స్ టు అండ్ తను తాను అప్లిఫ్ట్ చేసుకోవాలి. అది బూతులు తిట్టడం కాదు, గార్డెన్ని అది ఇది అని చెప్పడం కాదు, కొంచెం టాక్టికల్గా కూడా కొంచెం బాగానే చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకు మాట్లాడుతున్నానంటే కనుక పిచ్ ఇంకా కూడా అంత డేంజరస్గా తయారవ్వాలి. బ్యాటర్స్కి వాళ్ళు షాట్లు ఆడితే వాళ్ళ పరుగులు వాళ్ళకి వస్తున్నాయి, బౌలర్లు కష్టపడాల్సిందే, అంత ఈజీగా రన్లు రావట్లా. కాకపోతే 1-2 బాల్స్ కాస్త కిక్ ఆఫ్ అవుతున్నాయి, ఆ బౌన్స్ ఎక్స్ట్రా వస్తుంది, షార్పర్ టర్న్ లభిస్తుంది. ఆ బాల్కి వికెట్ వచ్చేలాగా ఫీల్డ్ సెట్ ఉండాలి, ఫీల్డింగ్ ఉండాలి, అదే కన్సిస్టెన్సీతో బౌలర్లు వేయగలగాలి. వాళ్ళు రివర్స్ స్వీప్లో, స్విచ్ హిట్లు, పిచ్ హిట్లు ఆడుతుంటే దానికి ఎక్కడా బెదరకుండా అదరకుండా వీళ్ళ ఫీల్డ్ పెట్టుకుని వీళ్ళు బౌలింగ్ చేయాలి.
సమ్ టైమ్స్ ఈ టార్గెట్ చాలా పెద్దగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి ఒక పార్ట్నర్షిప్ ఒక 5 రన్లు 400 రన్లు పర్ ఓవర్ వెళ్తుంటే ఒక ఇన్అవుట్ ఫీల్డ్ పెట్టేసే అవకాశాలు ఉంటాయి. ఆ ఇన్అవుట్ నుంచి మెల్లగా అవుట్ ఫీల్డ్ అయిపోతుంది. దాంతో సింగిల్స్ ఆర్ ఈజీలీ ఆన్ ఆఫర్. అలాంటివి జరగకూడదు. బెన్ స్టోక్స్ ఎంత స్కోర్ పెరిగిపోతున్నా కూడా ఈ ఆల్వేస్ అటాక్ట్, మైండ్ గేమ్స్ బాగా ఆడాడు. అండ్ దానివల్ల శుభ్మన్ గిల్ వికెట్ రావడం, అక్షర్ పటేల్ వికెట్ రావడం, తర్వాత అశ్విన్ దగ్గర నుంచి మంచి ఒక చూసాం, ఫైట్ చూసాం, బాగా ఆడాడు కూడా, 6 కూడా కొట్టాడు, బాగానే ఆడాడు అని కనిపిస్తున్న టైంలో భరత్ యాక్చువల్లీ షుడ్ హ్యావ్ డన్ వెల్. టీ తర్వాత ఫస్ట్ ఓవర్ గట్టిగా మిడ్ ఆన్ నుంచి కొట్టే ప్రయత్నం చేశాడు. ఆ బాల్ కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయింది, అవుట్ అయ్యాడు. భరత్కి 4 ఇన్నింగ్లు వచ్చాయి. అందులో 3 ఇన్నింగ్స్లో కష్టపడ్డాడు, నో డౌట్స్ అబౌట్ దట్. 2 ఇన్నింగ్స్లో నిజంగానే కష్టపడ్డాడు. 3వ ఇన్నింగ్స్ చేతులారా క్యాచ్ అనేది అందించి వచ్చాడు. 4వ ఇన్నింగ్స్ కూడా చేతులారా అందించి వచ్చాడు. ఎస్పెషలీ తనకి కలిసి వచ్చిన గ్రౌండ్స్లో డొమెస్టిక్ క్రికెట్ పరంగా కానివ్వండి, తన కొంచెం క్రౌడ్ సపోర్ట్ ఉండే గ్రౌండ్స్లో ఆడినా కూడా తను ఆడలేదు అంటే తన కెరియర్కి ఐ థింక్ ఇది ఒక రకమైన పెద్ద ఎదురు దెబ్బ, ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్, ఒక పెద్ద వాల్ టు క్లైమ్ మౌంట్ ఇన్ పాస్. సో ఒకవేళ కేఎల్ రాహుల్ వచ్చాడంటే కనుక కేఎల్ రాహుల్కి కీపింగ్ గ్లౌజ్ ఇచ్చేసి భారత్ని పక్కన పెట్టేస్తారు. ఈ సిచ్యువేషన్లో శుభ్మన్ గిల్ డిడ్ వెల్, గాట్ ఈస్ 100, ఎక్స్టెండ్ చేసుకున్నాడు తన కెరియర్ని. తన ఛాన్సెస్ ఇంకో కొంచెం ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన కూడా అక్కడ నాటగలిగాడు. కానీ భారత్ మాత్రం ఆ పని చేయలేకపోయాడు. సో ఇండియా షుడ్ హ్యావ్ బ్యాటెడ్ మచ్ మోర్. ఇవాళంతా ఇండియా ఐడియల్గా బ్యాటింగ్ చేసి ఉండాల్సింది. ఒక 450, 460 దాకా స్కోర్ తీసుకెళ్ళి ఉండాల్సింది. ఎందుకంటే దట్ ఈస్ వెన్ యువర్ బౌలర్స్ ఇంకొంచెం ఈజీగా అటాక్ చేస్తారు. ఎందుకంటే 400 ఇప్పుడు ఇంగ్లాండ్కి 320 కావాలి, 330 కావాలనుకుందాం రఫ్ ఫిగర్. దే నీడ్ 330 రన్స్. అదే ఇండియా కనుక 450, 460 కొట్టిందంటే ఓ 400 రన్స్ కావాల్సి వచ్చాయి. ఆ 50-60 రన్ల ఎక్స్ట్రా కుషన్ ఏదైతే ఉంటుందో బ్యాట్స్మెన్ సెటప్ చేయడానికి స్పిన్నర్స్కి ఎస్పెషలీ కొంచెం ఆ లీవే అనేది ఉంటుంది. అది కాకుండా మళ్ళీ దే టార్గెటెడ్ ముఖేష్ లెన్స్ ఆర్ ఆఫ్, స్వింగ్ చేసే ప్రయత్నం చేశాడు, కాదనట్లేదు. బట్ జాగ్రత్తగా ఉండాలి. ఈజీ బౌండరీస్ అనేవి ఇవ్వకూడదు ఇంగ్లాండ్కి. డకెట్ కానివ్వండి, లేదంటే క్రాలీ కానివ్వండి, ది జస్ట్ గెట్ ఆన్ విత్ ద గేమ్. రెహాన్ అహ్మద్ కూడా వచ్చి షాట్లు కొడుతున్నాడు. సో ఇండియా షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఇంగ్లాండ్ వాళ్ళ మైండ్స్లో ఈ మ్యాచ్ ఓడిపోయారు. దే నో దట్ దే హ్యావ్ లాస్ట్ దిస్ మ్యాచ్. ఇందులో ఇంకేమన్నా చేయగలిగితే చేద్దాం, లేదంటే లైట్ తీసుకుందానే మైండ్ సెట్తోనే వస్తారు వాళ్ళు. ఫస్ట్ మ్యాచ్ అలాగే వచ్చారు, ఈ మ్యాచ్ అలాగే వస్తారు. దట్ ఈస్ వాట్ బ్యాస్ బాయ్స్ థింక్ దట్ యు హ్యావ్ లాస్ట్. ఏం చేయగలవు నీకు ఈ సిచ్యువేషన్లో? గో డౌన్ ఫైట్ చేసుకుంటూ ఉందాం. అవకాశం వచ్చిందంటే గెలిచే ఛాన్స్ వస్తుంది, లేదంటే ఎనీవేస్ యు హ్యావ్ లాస్ట్ ఇన్ యువర్ మైండ్. అలా వస్తారు వాళ్ళు ఆడడానికి. పోయేదేంలా అని వస్తారు. ఆ పోయేదేంలా యాటిట్యూడ్లో ఇండియా ఎప్పటికీ ఆడలేదు. ఇండియా ఇథోస్ అలాంటివి కావు, ఇండియా టాక్టిక్స్ అలాంటివి కావు, ఇండియా కోచ్ అలాంటి వాడు కాదు, ఇండియా కెప్టెన్ అలాంటి వాడు కాదు, ఇండియన్ బౌలర్స్ అలాంటి వాళ్ళు కాదు. అలాంటి ఒక ట్రెమెండస్ చేంజ్ రావాలి. ఆ చేంజ్ అనేది రాదు. ఎందుకంటే వాళ్ళకి చేంజ్ రావడానికి కారణం చాలా దరిద్రంగా ఆడారు కాబట్టి. ఇండియా ఎప్పుడు కూడా టెస్ట్ మ్యాచెస్లో ఇబ్బంది పాలవాలి. మీరు అనొచ్చు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్లో ఫైనల్స్లో ఏమైంది అది ఇది అని. బ్యాటర్స్ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తూ వచ్చింది, కానీ బౌలర్ ఫెయిల్యూర్ కనిపించలేదు. ఇంగ్లాండ్ కలెక్టివ్ ఫెయిల్యూర్ అయింది. ఇండియా లాస్ట్ మ్యాచ్లో దెర్ వాజ్ మోర్ ఆఫ్ అ బౌలర్ ఫెయిల్యూర్. దానికన్నా ఎక్కువగా మనం మాట్లాడుకుంటే టాక్టికల్ ఫెయిల్యూర్. యాజ్ క్యాప్టెన్ ఆర్ యాజ్ లీడ్ బౌలర్స్ ఇండియా వాజ్ నాట్ ఏబుల్ టు సెట్ థింగ్స్ అప్. బట్ ఇక్కడ అలా చేయకూడదు. ఎవ్వడు కూడా ఈ స్కోర్ అనేది చేజ్ చేయాలి. ఇండియా 386 అంటే ఇండియా కొట్టింది చెన్నైలో, అది కూడా ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా. సెహ్వాగ్ అదర కొట్టాడు, తెండూల్కర్ అదర కొట్టాడు, రన్లు వచ్చి. అది ఇప్పుడు లాంగ్ 2008లో. అది ఇప్పుడు ఇక్కడ థింగ్స్ హ్యావ్ టు చేంజ్. ఏం చేయాలి అంటే ఫస్ట్ రెహాన్ అహ్మద్ తీసేయాలి. నైట్ వాచ్మెన్ వచ్చి ఆడేసి ఫ్రస్ట్రేట్ చేసేంత సినిమాలు తెచ్చుకోకూడదు స్టార్టింగ్. అండ్ బాల్ విల్ రివర్స్. బాల్ చక్కగా రివర్స్ అవుతుంది. అండ్ హార్ట్లీ చూసాం ఎటువంటి లెంత్ వేసి వికెట్ తీశాడు. హార్ట్లీ లెంత్కి తగ్గట్టుగా ఫీల్డ్ సెట్టింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. దట్ ఈస్ వై యూ గాట్ దోస్ వికెట్స్. సో రివర్స్ అవుతుంది. అశ్విన్ లాస్ట్ వికెట్ ఏదైతే తీసాడో ఇంపార్టెంట్ వికెట్ అది, లేదా నోలాస్గా ఉండిందంటే మాత్రం చాలా డిసప్పాయింటింగ్ ఉండేది. ఈ రోజు మొత్తం ఇంగ్లాండ్ది అయిపోయింది. తో ఇండియా అంత ముందు ఉన్న గేమ్లో ఇండియా స్టిల్ ఫార్ అహెడ్. ఇండియానే గెలుస్తుంది ఈ మ్యాచ్ ప్రొవైడెడ్ దే డూ వెల్ అంటే నార్మల్గా చేసినా పర్వాలి. ఇంగ్లాండ్ గెలవాలి అంటే వాళ్ళు అత్యద్భుతంగా ఆడాలి. ఇండియా అంతే ఘోరంగా బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. వాళ్ళు బాగా ఆడి ఇండియా బాగా ఆడితే ఇంగ్లాండ్ గెలవలేదు. ఇండియా బాగా ఆడింది ఇంగ్లాండ్ ఆడలేకపోయారంటే అసలు ఎడుదిరిగి ఛాన్స్ లేదు. ఇండియా కన్నా ఇంగ్లాండ్ ఒక రవ్వంత బాగా ఆడినా ఇంగ్లాండ్కి ఛాన్స్ లేదు. ఇండియా చాలా చాలా దిగజారుడు ఆట ప్రదర్శించి ఇంగ్లాండ్ మెరుగైన ఆట ప్రదర్శిస్తే మాత్రం ఇంగ్లాండ్ గెలుస్తుంది. అలా గెలవకుండా ఉండాలంటే కరెక్ట్ లెంత్లు పట్టుకోవాలి, ఇంపార్టెంట్ వికెట్లు తీయాలి, ఫీల్డ్లో చాలా షార్ప్గా ఉండాలి. అంపైర్లు అప్పుడప్పుడు తప్పులు చేస్తారు, రివ్యూలు తీసుకునే దాంట్లో మంచి క్లారిటీ ఉండాలి. యూ నీడ్ టు బి వెరీ వెరీ యాక్టివ్. అరౌండ్ ద బ్యాట్ ఎవరైతే ఉన్నారో చాలా యాక్టివ్గా ఉండాలి. ఫోర్స్ చేయించాలి, బిగ్ షాట్ ఆడమని. 2-3 బిగ్ షాట్స్ ఆడినా పర్వాలి. అండ్ కుల్దీప్ని అటాక్ చేయించాలి. కుల్దీప్ కొంచెం మంచి ఫీల్డ్ పెట్టి
అతనికి చెప్పాలి లెట్ దెమ్ అటాక్, వికెట్లు వస్తాయి, కుల్దీప్ని అటాక్ చేస్తే ఖచ్చితంగా వికెట్లు వస్తాయి. నార్మల్గా ఆడితేనే కుల్దీప్ బౌలింగ్లో వికెట్లు పడ్డాయి. సో డెఫినెట్లీ టుమారో అశ్విన్ నాకు తెలిసి ఇంకా 3 వికెట్ల దూరంలో ఉన్నాడు. 500 కొట్టేస్తాడనే ఫీలింగ్లో ఉన్న. డే 4లో మ్యాచ్ అయిపోతుందని అనిపిస్తోంది. ఎందుకంటే మరీ ఇంత దరిద్రంగా అయితే మన వాళ్ళు బౌలింగ్ వేయరనే ఒక హోప్ ఉంది. అండ్ వాళ్ళు ఎంత బాగా బ్యాటింగ్ చేసినా కాస్త ఇబ్బంది. రూట్ అగైన్ తనకేదో ఫింగర్ ఇంజరీ ఉంది, హాజ్ నాట్ టేకెన్ ద ఫీల్డ్, అది ఇది అని మాట్లాడుతున్నారు. మరి తను ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తాడనేది తెలియదు. బట్ ఓవరాల్గా ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ దే డు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎలా బ్యాటింగ్ చేస్తారు కాదు. టాక్టికల్గా ఇండియా వాళ్ళకన్నా ఒక అడుగు ముందు ఉండాలి. ఎట్లా సెటప్ చేయాలి, ఎట్లా అవుట్ చేయాలి, ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఏ బ్యాట్స్మెన్ ఏం చేయబోతున్నాడు, ఎలాంటి రన్స్ వేయగలగాలి, ఏం చేయాలి అనే ఆలోచనతోనే రావాలి. వీక్ లింక్స్ ఎక్కడ కూడా వదిలిపెట్టకూడదు. ఐ థింక్ అశ్విన్ విల్ లీడ్ అస్ టు విక్టరీ అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్లో కూడా 2 innings మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది తనకి. బౌలింగ్లో తనేం ప్రూవ్ చేసుకోలేదు. అండ్ ఈ మ్యాచ్లో తను ప్రూవ్ చేయకపోతే తనకి తెలుసు ఎంత తన అత్యద్భుతంగా కాంట్రిబ్యూషన్ ఇచ్చినా, ఎంత ఇండియాకి తను ఎన్ని మ్యాచ్లు, ఎన్ని మ్యాన్ ఆఫ్ ది సిరీస్లు గెలుచుకొని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు గెలుచుకొని, సిరీస్లు గెలిపించినా ఒకవేళ చేంజ్ చేయాలంటే తన మీదే మొదటి హ్యామర్ పడుతుంది బౌలింగ్లో అని తనకు తెలుసు. సో హోప్ఫుల్లీ హీ డస్ వెల్ అని నేను అనుకుంటున్నాను. డే 4లో మ్యాచ్ అయిపోతుంది. లేదు అంటే కనుక ఏదో 2 వికెట్లు మిగిలి డే 5 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ ఐ డోంట్ సీ ఇంగ్లాండ్ ఫైటింగ్ ఇట్ బ్యాక్. ఫైట్ చేస్తారు కానీ మరి ఇండియా దగ్గర నుంచి మ్యాచ్ లాక్కునే విధంగా అయితే ఫైట్ చేయరు అని అనిపిస్తోంది. లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్.